నూతన సంవత్సర వేడుకలలో భాగంగా ఏలూరు 14వ డివిజన్ పోనంగిలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న ఎగ్జిక్యూటివ్ మెంబర్ పశుసంవర్ధక శాఖ ఏలూరు జిల్లా జి. సూర్యప్రకాష్. ఈ సందర్భంగా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2024 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని, 175 స్థానాలు గెలిచి తీరుతుందని ఆయన తెలిపారు. మళ్లీ ఏలూరు ఎమ్మెల్యేగా ఆళ్ల నాని గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. ఈ ఫోటో దగ్గర కదా ఫస్ట్ చూడు చూడు బాబు అటు వెళ్ళిపోయారా ఆగాగు సార్ ఇక్కడికి వచ్చేసిన మీడియా పత్రికలకు అందరికీ కూడా జనవరి 2024 శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు మన దైవనాములైన మన ఆళ్ల నాని గారు నాకు పశుసంవర్ధక శాఖ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జిల్లాకి కేటాయించారు. అలాగే నాకు ప్రచార కమిటీ ఉపాధ్యక్షులుగా ఇచ్చారు నాని గారు. ఆయనకి ఎప్పుడూ కూడా ఈ బీసీ వర్గాల తరఫున ఎప్పుడు కూడా ఆయనకి కృతజ్ఞత తెలుపుకుంటూ ఉంటాను నాని గారికి. నాని గారు గత 25-30 సంవత్సరాల నుంచి కూడా ఏలూరులో వైసీపీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రజలకు ఎప్పుడైతే మనకు అందుబాటులో ఉండే అవసరాలకు తీర్చే విధంగా నాని గారు చాలా మంచి కార్యక్రమాలు చేసుకుంటా ఏలూరులో ప్రజాభిధనంలో కూడా మంచి చురుకైన పాత్ర పోషించి, అలాగే మన ఏలూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని కమ్యూనిటీలను కూడా కలుపుకొని నాని గారు మంచి మాకు ఏ విధమైన బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఒక నాని గారు ఒక భరోసాలాగా ఉంటున్నాడు. ఆయన ఎప్పుడూ కూడా 2024లో కూడా మళ్ళీ ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించని ఉప ముఖ్యమంత్రిగా చేస్తానని మాటిస్తున్నాను. అలాగే నాకు ఈ పశుసంవర్ధక శాఖ ఎగ్జిక్యూటివ్ మెంబరు జిల్లా ఇచ్చారంటే నాకు కారణం కూడా నాని గారు ఆశీస్సులతో, జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో నాకు పదవి ఇచ్చారు. దానికి కూడా సమర్థవంతంగా పనిచేసి, అలాగే పశుగణాభివృద్ధిలో కూడా ఎడ్లు కానీ లేకపోతే మన డైరీ ఫామ్లు కానీ ఇవన్నిటికి కూడా నేను నా వంతు సాయం నేను చేస్తాను. పల్లెటూరులో పుట్టాను నేను, ఇక్కడే చేలో కూడా ఇక్కడ కూడా నేను గేదెల మేపు చిన్నప్పుడు నేను చాలా ఇక్కడే ఉన్నాను. అలాగే నాని గారి గురించి చెప్పాలంటే ఇంకా 2024లో ఆయన పోటీ లేకుండా ఇక్కడ భయపడుతున్నారు. 2024లో కూడా ఆయన ఉప ముఖ్యమంత్రి అవుతాడని నేను చెప్తున్నాను. మళ్ళీ ఇదే మీరు 2024లో ఆయనకు ఉప ముఖ్యమంత్రి తర్వాత మనం కలుద్దాం మీడియా ప్రతినిధులకు అందరికి కూడా. అలాగే ఒకటి సీఎం గారు మనకి స్కూలు పిల్లోడి కాడి నుంచి టై కట్టుకున్న కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు కూడా 15,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి బ్యాగులు, కిట్లు కానీ ల్యాప్టాప్లు కానీ ఎన్నో సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సేవ చేస్తున్నారు మొన్నటి కూడా మీకు తెలిసిందే. ఆరోగ్యశ్రీ కూడా 20 లక్షలు ఎంతవరకు అయితే అంత చేయించుకోమంటున్నారు ఆయన. అలాగే ఎన్నెన్నో ఆసరా ప్రోగ్రాం కానీ మహిళలకు చేయూత కానీ మంచి పథకాలు పెట్టి ఆయన విజయం సాధించాడు. అప్పట్లోనే ప్రమాణ స్వీకారం చేశారు. అవన్నీ చేస్తాను, అవన్నీ చేసి చూపించాడు ఆయన. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్స్ అనేది 100% సూర్యండి. అది వాళ్ళు జనసేన కానీ టీడీపీ కానీ ఏమన్నా కలిసినా సరే ఒంటరిగా అయినా సరే ఆయన విజయం సాధించుతారు జగన్మోహన్ రెడ్డి గారు. భవిష్యత్ కార్యాచరణ మీద ఎలా ఉండబోతుంది? 2 నెలల్లో ఎలక్షన్ అంటే నాని గారికి ఎప్పుడూ కూడా మా 14వ డివిజన్ కూడా నేను అన్ని డివిజన్లో కంటే ఇది మెజారిటీ చేసి నాని గారికి నేను బహుమతిగా ఇస్తాను. అది మాత్రం మీకు చెప్పగలుగుతాను. నాని గారు నా మీద నమ్మకం ఉండి నా మీద పశుసంవర్ధక శాఖలో ఎగ్జిక్యూటివ్గా మెంబర్గా నన్ను ప్రకటించారు. మీకు ఎప్పుడూ కూడా
మీ కృతజ్ఞుడిరై ఎప్పుడూ కూడా మీ వెనకమాల నేను శిరస్సు వచ్చి వహించి ఎప్పుడు కూడా మీకు నేను ముందుకి వెళ్ళి సాగుతాను. రాజకీయంలో ఎప్పుడూ కూడా మీ అడుగుజాలలో నడుస్తానని కోరుకుంటున్నాను. అలాగే మన 14వ డివిజన్లో అందరూ మహిళలకు మరియు పిల్లలకు మరి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఈ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అలాగే పాడేవృద్ధి అని పొలాలు కానీ అన్నీ బాగా పండి రైతులు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 2024.